ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. చీజో స్టడీస్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అయితే చూసుకున్నట్టయితే హైకోర్టు సీజేగా ఏకే సింగ్ అంటూ ఇచ్చారు. త్రిపుర నుండి బదిలీ. ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు గారు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. వరి మద్దతు ధర ₹69 పెంపు. రాగి పంటకు ₹596, కందికి ₹450 పెరుగుదల. యథాతథంగా వడ్డీ రాయితీ పథకం. కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇక్కడ ఈరోజు మంచి మాట అయితే ఉంది. జీవితానికి పునాదిలా పనిచేసేవి ఇవే. జీవితాన్ని నిర్మించుకోవడం, ఇల్లు కట్టుకోవడం లాంటిది. తేనె నిర్మాణం చేపట్టవచ్చు. నిద్ర, పోషకాహారం, వ్యాయామం, సూర్యకాంతి మొదలైన సంబంధాలు ఇవే జీవితానికి పునాదిలా పనిచేస్తాయి. వాటి విషయంలో నిలకడ పాటిస్తే జీవితాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్లవచ్చు. టాప్ 10లో గోల్కొండ, చార్మినార్ గర్వకారణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈనాడు హైదరాబాద్. దేశంలోనే టాప్ 10 అత్యధిక సందర్శనీయ కట్టడాల్లో రాష్ట్రంలో గోల్కొండ కోట, చార్మినార్ కట్టడాలు ఉండడం ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడాల జాబితాను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI జాబితా విడుదల చేసింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఎక్స్లో ఈ 2 కట్టడాలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ నేర్చుకుందామంటూ ఈనాడు ప్రతిభలో ఒక అప్డేట్ వచ్చింది. తేలికగా, త్వరగా, ఇప్పటికీ ఎప్పటికీ ఎవరినైనా కెరియర్లో ప్రత్యేకంగా నిలబెడుతుంది ఆంగ్ల భాష. దీన్ని నేర్చుకోవడం కోసం ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. ఇక్కడ వెదర్ గురించి అయితే ఒక రిపోర్ట్ చూడొచ్చు. నేడు రేపు భారీ వర్షాలు. జయశంకర్, ములుగు, భద్రాద్రిలో నేడు అతి భారీ వర్షాలు. ఈనాడు హైదరాబాద్. నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ, కర్ణాటక అంతటా విస్తరించాయని, వీటి ప్రభావంతో అంతటా గురువారం, శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడైతే ఇంకొకటి చూడొచ్చు. ముప్పు అంచున మంచు పర్వతాలు. హిమాలయాలు ఆసియా ఖండ జల శిఖరాలు. భూతాపం సెగలు అంతకంతకు పెరుగుతుండడంతో అవి కరిగిపోతున్నాయి. ఈ ప్రమాదం నేపాల్ ప్రభుత్వం నుంచి సాగర్ మాతా సంబద్ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ పేరుతో ప్రారంభించిన చర్చ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భూతాపంతో విలయాన్ని ఎదుర్కొంటున్న పర్వత శ్రేణులన్నింటి వృద్ధుల్ని వెలుగులోకి తెచ్చింది. రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాల పంపిణీ పకడ్బందీగా జరగాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడొచ్చు. ఇంకొక అప్డేట్ ఘనంగా అయితే పలు ప్రాంతాల్లో జరిపారు. ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. జోరుగా మక్కల కొనుగోళ్లు, భారీగా నిల్వలు అంటూ రికార్డు స్థాయిలో మక్కల కొనుగోళ్లు చేసింది. ఇక్కడ జమ్మికుంట మార్కెట్లో గిడ్డంగిలో నిల్వ చేసిన మక్కల ఫోటో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గత సంవత్సరంలో జమ్మికుంటలో 96,705 క్వింటాల మక్కలను వ్యాపారులు రికార్డు స్థాయిలో 2,01,387 క్వింటాల మక్కలను వ్యాపారులు ఖరీదు చేయడం విశేషం. జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పలు గ్రామాల రైతులు మక్కలను విక్రయించారు. ఇక్కడ మనం చదువులో చూసుకున్నట్టయితే 10 తర్వాత బైపీసీతో బహుళ మార్గాలు అంటూ ఇక్కడ స్పెషల్ BSc, రెగ్యులర్ BSc, B ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ MSc, ఇంటిగ్రేటెడ్ BSc, B.Ed, BX, MS ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వసుంధరాలోకి వస్తే అందాల రాణికి నీలాల కిరీటం. ప్రపంచ సుందరి పోటీలకు ఏటా కోట్లాది మంది వీక్షిస్తారు. ప్రతిభావంతులైన వందలాది మంది అందాల రాణులు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులోని ప్రతి దశకు ప్రత్యేకత ఉన్న తుది విజేత ఎంపికకే అత్యంత ప్రాధాన్యం. అందులోనూ అందరినీ ఆకట్టుకునేది కిరీటమే. మరి దీని గురించిన ఆసక్తికర విషయాలు మనము తెలుసుకుందామా? దగదగలాడే బ్లూ క్రౌన్. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలో వినియోగిస్తున్న ఈ కిరీటాన్ని బ్లూ క్రౌన్గా పిలుస్తున్నారు. దీనికి గొప్ప చరిత్రే ఉంది. 1970 వరకు దీన్ని మిస్ UK కిరీటంగా వాడేవారట. మిస్ వరల్డ్ పోటీల కోసం అంతకుముందు వాడిన జెస్టర్స్ కిరీటం దెబ్బతినడంతో 1972లో మిస్ వరల్డ్గా ఎంపికైన
బెలిండా గ్రీన్కి దీన్ని అలంకరించారు. ఆ తర్వాత బ్యూటీ విత్ ఏ పర్సన్ ఇనిషియేటివ్తో భాగంగా క్వీన్ ఎలిజబెత్ II మిస్ వరల్డ్ సంస్థకు ఈ క్రౌన్ని బహుమతిగా అందించారు. ప్రత్యేకత ఇది. అసలు దాని తుది పోటీలో జరిగే కిరీటధారణగా వేడుకలు మాత్రమే వాడతారట. ఆ తర్వాత విజేత రెప్లికాతోనే ఇతర కార్యక్రమాలు హాజరవుతారట. ఇది కూడా చాలా ఖరీదైనది. నీలిరంగు గ్లోబ్, దాని చుట్టూ వైట్ గోల్డ్తో మెరిసిపోయే అది తెల్లటి బ్రాంచెస్, వజ్రాలు, ముత్యాలు, నీలాలు, స్ఫటికం వంటి జాతి రత్నాల మెలవింపుతో దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. భారత్ మిక్స్డ్ జట్టుకు స్వర్ణం అంటూ ఇచ్చారు. సాత్విక్ జోడీ ముందంజ. నేను సెలెక్ట్ అని కాదు. పంత్పై ఎప్పుడూ సందేహాలు లేవు. గుకేష్పై అర్జున్ గెలుపు. సెమీస్లో తమన్నా. సమజీవులపై సై. కరోనా కోవిడ్ కూడా తిరిగి వస్తుందని కూడా ఇక్కడ ముగ్గురు గురించి ఇచ్చారు. ఇరాన్లో ముగ్గురు పంజాబ్ యువకులు అపహరణ. పంజాబ్ యువకులు అపహరణ. కోవిడ్తో గురించి కూడా ఒక అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది రీసెంట్గా. ఇక్కడ చిన్నపిల్లల కోసం సెలవుల్లో సరదాగా అని ఒకటి ఇచ్చారు. చెప్పగలరా బ్రేక్ఫాస్ట్లో మాత్రమే తినగలిగేది ఏంటి? ఈరోజు మీకు ఇది ఒక క్వశ్చన్. కమెంట్ చేయండి. చేప అక్వేరియంలో అటు ఇటు ఈదుతూ కనిపించే రంగురంగుల చేపలు ఎంత బాగుంటాయో. కొన్ని చిన్నగా రంగురంగుల్లో ఆకట్టుకుంటే మరికొన్ని పెద్దవిగా ఎంతో గమ్మత్తుగా కనిపిస్తుంటాయి. అసలు ఇవి ఎలా ఎక్కడికి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒక అప్డేట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలైతే ఇష్టంగా చదువుకోవచ్చు. ఏ కార్టూన్ ఎలా పుట్టిందబ్బా చూడాలి కానీ టీవీ నిండా ఎన్ని కార్టూన్లు, ఓల్డ్ సినిమాలు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. మరి ఎలా పుట్టాయో తెలుసా? టామ్ అండ్ జెర్రీ, షాన్ ది షిప్, పెప్పా పిగ్ ఇలాంటి బాగా ఫేమస్ షోల దగ్గర నుంచి ఈటీవీ బాలభారతిలో వచ్చే శివ, ఇలా ఇవన్నీ ఎలా పుట్టాయో ఇక్కడ చిన్నపిల్లలు నేర్చుకోవడానికి కోసం చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఈనాడు పేపర్లో వర్డ్ ఆఫ్ ది డే వచ్చేసి వోసిఫెరస్ అంటే తెలుగులో అరుపులతో గందరగోళంగా అని అర్థం. ఇంగ్లీష్లో వోసిఫెరస్ అంటే ఈజ్ అన్ అడ్జెక్టివ్ దట్ డిస్క్రైబ్స్ లౌడ్, ఫోర్స్ఫుల్ అండ్ ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ఒపీనియన్ ఆర్ ప్రొటెస్ట్. సినోనిమ్స్ అంటే అవుట్ స్పోకెన్, క్లామరస్. యాంటోనిమ్స్ అంటే క్వైట్, మ్యూటెడ్. రోజటి ప్రత్యేకత ఏంటంటే మే 29 చరిత్రలో ఈనాడు అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల ఎవరెస్ట్ ఇది నేపాల్లో ఉంది. దీని శిఖరం సముద్ర మట్టానికి దాదాపు 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే మే 29 ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేగా ప్రకటిస్తారు. ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇండియాస్ గుల్వీర్ సింగ్ హ్యాస్ clinched the gold medal in the men's 10,000 meter race at the Asian Athletics Championships in Gumi, South Korea on 27 May 2025. ఇక్కడ చాలా రకరకాల బిగ్ బ్యాంక్స్ అయితే మనకి ఈనాడు ప్రతిభలో ఈరోజు వచ్చాయి. మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇది మనకి ఈరోజు వచ్చింది టోటల్ అప్డేట్స్. మనకి మిస్ యూనివర్స్ నీలాల కిరీటం అనే ఒక అప్డేట్ చూసాం కదా. అయితే మొదటగా ఈ నీలాల కిరీటాన్ని ఏ మిస్ వరల్డ్గా గెలిచిన వారికి అలంకరించారో కమెంట్ చేయండి. ఆవిడ పేరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం